మొత్తం అన్ని కైండ్ ఆఫ్ అగ్రికల్చర్ సంబంధించినవి ఇక్కడ చేస్తారు. సర్వే తోటలు, మెయిన్ ఈ రోడ్స్లో మనం చూసేది టెంపుల్స్, హిందూ కల్చర్ ఎక్కువ కనబడుతుంది మనకి. ఇదే పేరుపాలెం బీచ్ ఒక సైడ్, ఇది పేరుపాలెం బీచ్కి ఎంట్రన్స్. చూడొచ్చు ఎంట్రన్స్లో ఉండే ఆంజనేయ స్వామి విగ్రహం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మాత్రం బీచ్కి పక్కనే ఉంటుంది. మొత్తం 3 టెంపుల్స్ ఉంటాయి ఈ సైడ్. ఇంకో సైడ్ ఉంటుంది, అటువైపు చర్చ్ ఉంటుంది నాకు తెలిసి. మోళ్ళపరు బీచ్ అనేది ఇంకో పేరు. ఇది అయితే పేరుపాలెం బీచ్ అయినా దీని పేరు మోళ్ళపరు బీచ్. ఇది జస్ట్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఇది మాత్రం కెమెరా ఎలా ఉందో తెలియదు కానీ నాకు బయట చూసినప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది. ట్రై చేయండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే, ఎర్లీ మార్నింగ్ చూడడానికి మాత్రం సన్ రైజ్ని. కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సన్సెట్ టైం. నేను చెప్పిన సర్వే చెట్లు ఇవే. ఇవి ఇంకా చాలా పెద్ద అవుతాయి. హౌస్ కన్స్ట్రక్షన్లో అలా యూజ్ చేస్తారు వీటిని. ఈ కొబ్బరి చెట్లు చిన్నగా పాతినవి ఇవన్నీ. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రోడ్ మాత్రం. డిఫరెంట్ కల్చర్స్ కనబడతాయి. అగ్రికల్చర్ ఆర్ ప్రాన్ కల్చర్ అయినా, చేపల కల్చర్ అయినా. టెంపుల్స్ వచ్చేసి చాలా బాగుంటాయి. ఇది ఆ ఊరు మార్కెట్. మనం ఎప్పుడో పాతకాలంలో చూసినట్టు ఉంటుంది ఎక్స్పీరియన్స్ మాత్రం. పక్కా పల్లెటూరు వాతావరణం అంతా ఉంటుంది. బండి ముత్యాల అమ్మవారి దేవస్థానం ఇది. ఇది చాలా ఫేమస్ మాట. ఇక్కడ వేటలు అంటారు కదా, అవి వేసుకుంటారు. ఎవరు బీచ్ వైపు వెళ్ళినా పక్కా ఇక్కడ ఆగి దండం పెట్టుకొని వెళ్తారు. ఇదివరకు ఈ టర్నింగ్ తీసుకుంటేనే పేరుపాలెం బీచ్ వెళ్ళే దారి. గుడి తర్వాతే ఉంటుంది అది. దీన్ని ఉప్పుటేరు అంటారు. దీంట్లో ఉన్న
వెరైటీ ఏంటంటే ఆటు పోటు ఉంటుంది. ఒకసారి వాటర్ ఫ్రంట్కి, ఒకసారి వాటర్ బ్యాక్కి మూవ్ అవుతాయి అన్నమాట. మార్నింగ్ ఒకలాగా, ఈవినింగ్ ఒకలాగా. ఇది వచ్చేసి కోస్టల్ కారిడార్ రోడ్. ఎంత పెద్దగా ఎందుకు ఉందంటే ప్రతి పోర్ట్కి కనెక్ట్ అవుతుంది ఈ రోడ్. కొత్తగా వేశారు ఇవన్నీ. సో కంటైనర్లు అవన్నీ వెళ్ళడానికి, అందుకే అంత పెద్దగా ఉంటుంది రోడ్డు అయితే. నెక్స్ట్ వచ్చి ఆ చెనబదూరు శివాలయం ఉంది. అందులో శివలింగం తిరగేసి ఉంటుంది. అది చాలా రేర్ నాకు తెలిసి. ఎవరన్నా విజిట్ చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అండ్ పేరుపాలెం వచ్చేసి భీమవరం చాలా దగ్గరగా ఉన్న బెస్ట్ స్పాట్. ఖచ్చితంగా ట్రై చేయండి విజిట్ చేయడానికి. అందరూ విజిట్ చేసే ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఎవరైనా చేయకపోతే జస్ట్ ట్రై. ఒక పల్లెటూరు వాతావరణం అండ్ బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి విజువల్గా, మొత్తం గ్రీనరీతో. నాకు తెలిసినంత వరకు ట్రై చేసాం చూపించడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.